కలెక్టరేట్ దగ్గర వైసీపీ నేతలు రైతులకు మద్దతుగా ధర్నా చేపట్టారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున రైతులు, వైసీపీ అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, మదనపల్లి ఇన్ఛార్జ్ పిల్లేరు, రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యేలు నిసార్ అహ్మద్, రామచంద్రారెడ్డి, శ్రీనివాసులు జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం కరువు మండలాలు ప్రకటించి చేతులు దులుపుకున్నదే తప్ప రైతుల కష్టనష్టాలు గాలికి వదిలేసిందని ఆరోపించారు. జిల్లా కేంద్రాల ఎదురుగా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కారణం దాదాపుగా కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలైనా రైతులు మంచి చెడు చూడట్లేదు. రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా ఇవ్వలేదు. వాళ్ళు ఎన్నికలలో ప్రామిస్ చేసిన విధంగా 20,000 ఇస్తామని చెప్పి అది బడ్జెట్లో కూడా కేటాయించలేదు అని చెప్పి మాకు స్పష్టంగా బడ్జెట్ చూస్తేనే తెలుస్తోంది. ఈ రకంగా కష్టాలలో ఉన్నటువంటి రైతుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఏదైతే ఫ్రీ ఇన్సూరెన్స్ ఉన్నిందో దాన్ని తీసేశారు. పెట్టుబడి నిధి కింద జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా సంవత్సరానికి 15,000 కోట్ల పైగా రైతుల ఖాతాలో పడేది. ఈరోజు ఒక్క రూపాయి రైతుల ఖాతాలో జమ కాలేదు. కానీ